స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. 450 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు, హాజరైన ప్రజా ప్రతినిధులు. విజయవంతంగా ముగిసిన ధృతి B2 ఎక్స్పో. హర్షం వ్యక్తం చేసిన స్టాల్స్ యజమానులు. సిటీ నెట్వర్క్ స్టాల్ కి మంచి స్పందన. ఘనంగా ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలు. గిరిజన ప్రముఖుల విగ్రహాలకు నివాళులు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రజా ప్రతినిధులు. అమరావతి చిత్రకళా వీధికి విశేష స్పందన. కళాకారుల చిత్రాలు చూసేందుకు ఉత్సాహం చూపిన ప్రజలు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి నాస్ సెంటర్ వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో 450 అడుగుల త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, డేగల ప్రభాకర్, సజ్జిలా, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ భావితరాల కోసం పోరాటాలు చేసిన మహనీయుల గురించి నేటి తరానికి తెలియచేయాలన్నారు. కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండగ జెండా పండగ అన్నారు. కేంద్రంలో బలమైన నాయకత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశ భక్తిని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఇవన్నీ ఉండబట్టే ఈరోజు దేశం ఇంత ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఆ రోజు స్వాతంత్ర సమరంలో తమ భావితరాలు బాగుపడాలి అని చెప్పి ఎవరైతే పోరాటం చేశారో వారి పోరాటానికి విలువ ఉండే విధంగా, గుర్తుంచుకునే విధంగా భావితరాలకి, చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. కాషాయ రంగు అంటే త్యాగానికి, ధైర్యానికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి ప్రతీక. ఆకుపచ్చ రంగు సమృద్ధికి, అభివృద్ధికి ప్రతీక. అశోక చక్రం కంటిన్యూస్ డెవలప్మెంట్కి ప్రతీక. మరి ఇటువంటి ఈ జెండాని కనిపెట్టిన పింగళ వెంకయ్య గారికి కూడా నివాళులు అర్పించుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ తిరంగా ర్యాలీకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూటమి నాయకులందరికీ, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, మీడియా మిత్రులకి, అందరికీ కూడా, నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా, ఒక ఉత్తేజాన్ని నింపేటువంటి విధంగా దేశంలో ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తిని పెంచేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని, ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం, అందులో ప్రతి గ్రామాన ప్రతి ఒక్క టౌన్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి నాయకులందరి ఆధ్వర్యంలో, బీజేపీ నాయకత్వంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి విజ్ఞాన మందిరం దగ్గర నుంచి, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుంచి నా సెంటర్ దాకా ఒక ర్యాలీగా ఈరోజు పౌరులందరం కూడా బయలుదేరి వచ్చాం. మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఈరోజు అడుగడుగున నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ దేశభక్తిని పుణికిపుచ్చుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలని, కార్యాచరణని ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క తిరంగా ర్యాలీ దేశ ప్రజలను ఒక ఉత్తేజపరచడానికి, స్వాతంత్ర సమరంలో ఎవరైతే అమరులయ్యారో వాళ్లకు స్ఫూర్తి నింపడానికి, ఈ యొక్క ప్రజల్లో మంచి దేశభక్తి, ప్రేమ, అనురాగాలు నింపడం కోసమే ఈ యొక్క కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 15కు ముందు ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు నగరంలో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నాస్ సెంటర్లో గిరిజన ప్రముఖుల విగ్రహాలకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాగ్ సెంటర్లో ప్రపంచ గిరిజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. మంత్రి పెమ్మసానితో పాటు రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి దుర్గాబాయ్, డేగల ప్రభాకర్, సజ్జిల, ఆదివాసీ ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల శంకరన్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు, వాటి పరిష్కారాలు ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడారు. దేశం కోసం, స్వాభిమానం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఆదివాసీ నాయకుల గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా, మన్యం వీర్లు, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతో మంది పోరాట యోధుల్ని స్మరించుకుందామన్నారు. వసతి హాస్టల్స్ గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు గుంటూరు ప్రాంతంలో తీసుకుంటే మేము అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకటి, అందరూ పేదవాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి సదుపాయాలు కల్పించే విధంగా దాదాపు 180 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అనేక వస్తువులు అక్కడ తీసుకొచ్చాం. రోడ్లన్నీ వేస్తా ఉన్నాం, డ్రైనేజీలన్నీ కడతా ఉన్నాం, బ్రిడ్జిలు కడతా ఉన్నాం. అనేక కాలనీస్ లో ఇంతకు ముందు రోడ్లు లేని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో కూడా ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని టెండర్లు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవి కూడా చేసుకుంటా వస్తా ఉన్నాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా సంస్కృతి అన్ని మిగిలిన ఇట్లా ఉండండి. మేము ఈ పెట్టుకుని కూర్చున్నామంటే మరి ఈ ఆచారాలు ఏమన్నా ఉండబట్టి మరి ఈ సొసైటీ ఇంకా కొన్ని పాటిస్తూ ఉంటున్నాం. అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డోలి అనే పదం వినపడకుండా గిరిజన ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు, రోడ్లతో సహా మనం చూస్తున్నాం. ఒక పేపర్లో ప్రెసిడెంట్ మంచి మంచి రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసి అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి B2 ఎక్స్పోలో సిటీ నెట్వర్క్స్ ఏర్పాటు చేసిన స్టాల్ సక్సెస్ అయిందని సిటీ బ్రాడ్బ్యాండ్ ప్రతినిధి వంశీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో మంది నగరవాసులు స్టాల్ ని సందర్శించి సిటీ బ్రాడ్బ్యాండ్ సిటీఐపీ టీవీ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారని వంశీ తెలిపారు. కొందరు తమ స్మార్ట్ టీవీలో సిటీ ఐపీటీవీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఛానల్స్ క్వాలిటీతో వస్తున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారని అన్నారు. ధృతీస్ B2A ఎక్స్పోలో, ఈ B2A ఎక్స్పోలో మనం 3వ రోజు విజయవంతంగా ఎక్స్పో అనేది పూర్తవుతుంది. ఈ 3 రోజుల్లో గాను సిటీ ఐపీటీవీకి సంబంధించేసి మనం యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఎంతోమంది కస్టమర్స్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు. యాప్ కూడా చాలా బాగుంది అనేది కస్టమర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్లస్ ఈ యాప్ గురించి కూడా మేము కస్టమర్స్ చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బ్రాడ్బ్యాండ్తో పాటు మనము ఓటీటీస్, అదేవిధంగా ఈ ఐపీటీవీని కూడా జనాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎవరికైతే ఆండ్రాయిడ్ టీవీ ఉందో వాళ్ళు ఈ ఐపీటీవీ వేసుకొని క్వాలిటీ చాలా బాగుందని చెప్పి కూడా మనకు ప్రశంసలు తెలియజేయాలి. ఎంతో సపోర్ట్తోనే ఈ ఎక్స్పోలో మన స్టాల్ని చాలా విజయవంతంగా నడపడం అనేది జరిగింది. ప్లస్ కస్టమర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడంతో కూడా మేము చాలా సక్సెస్ఫుల్ అయ్యాము అనేది ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. చివరి రోజున బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి B2 ఎక్స్పో కార్యక్రమానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు, గాదె వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎక్స్పో ద్వారా గుంటూరులోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తమ ఉత్పత్తులు, సేవలను పరిచయం చేసుకునేందుకు మంచి వేదిక లభించిందన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా యువతలో వ్యాపార ఆలోచనలను పెంచడం జరుగుతుందన్నారు. యువతకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించి గుంటూరును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొమ్మమూరు శ్రీధరబాబు, కార్యదర్శి భీమవరపు హేమంత్ కుమార్, కన్వీనర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు దేశాల్లో స్వాతంత్రం వచ్చేప్పటికీ అది చాలా మంచి దేశం. సౌత్ కొరియా చాలా డౌన్ ట్రెండ్ నడుస్తున్న దేశం. బట్ అక్కడున్న పొలిటికల్ లీడర్షిప్ ఘనాలో వాళ్ళు అండర్డెవలప్ అయ్యారు. తర్వాత లేటర్ ఆన్ బై దిస్ టైం సౌత్ కొరియా ఇప్పుడు ఇంటర్నేషనల్గా చాలా రిచ్ కంట్రీ.
దానికి కారణాలు ఏంటి, ఎట్లా వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ ఎట్లా సౌత్ కొరియాని ముందుకు తీసుకెళ్ళింది, ఘనాని అప్పటికే బాగున్న కంటే ఇంకా కిందకి ఎలా తీసుకెళ్ళింది అని ఆయన ఒక పెద్ద స్టడీ చేశారు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బిజినెస్ నెట్వర్కింగ్లో గుంటూరు ఖ్యాతి, గుంటూరు గొప్పతనం ఒకప్పటిది కనుమరుగైపోతే మళ్ళా కొత్తగా ఇవాళ, ఎందుకంటే ఎప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని వస్తూ ఉంటాయి. ఒకప్పుడు గుండ్రు అంటే పేరు కాసినటువంటి టొబాకో, స్పిన్నింగ్ మిల్స్, కొన్ని వేల మంది ఉద్యోగాలు చేసేటటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ కనుమరుగైపోతున్నటువంటి తరుణంలో నిజంగా అప్పుడే మాణిక్రామ్ కూడా అన్నాడు, అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటటువంటి నిజంగా గుంటూరులో ఏమన్నా ఇవాళ రాజధాని పక్కనే ఉంది, రాజధాని అని చెప్పుకుంటున్నాం. కానీ ఒక 1000 మందికి ఒక 500 మందికి ఇవాళ ఇచ్చేటటువంటి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో నాకైతే కనిపించట్లేదు ఉన్నపోయిన తర్వాత. అలాంటి తరుణంలో ఇవాళ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించేందుకు అమరావతి చిత్రకళా వీధిని గుంటూరులో ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 మంది కళాకారులు గీసిన చిత్రాలు, కళారూపాలు తిలకించేందుకు నగర ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో యువత డాన్సులు వేస్తూ సందడి చేశారు. దేశంలో సామ్రాజ్యవాదుల దుహంకారం పారద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో దేశ ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు ఆధ్వర్యంలో క్విట్ ఇండియా డే సెలబ్రేషన్స్ జరిగాయి. కాంగ్రెస్ నేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మాట్లాడుతూ, ఆనాడు బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యువకులు, మహిళలు పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ వాదుల కబంధ హస్తాల నుంచి ప్రజలను బయటపెట్టేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, శ్రీనివాస్ రెడ్డి, మోషే తదితరులు పాల్గొన్నారు. డూ ఆర్ డై అంటే చేస్తారా చస్తారా అని చెప్పి ఆ రోజులకు బ్రిటిష్ వాళ్ళకి ఒక అల్టిమేట్ జారీ చేసింది యావత్ భారతదేశం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. బ్రిటిష్ వాళ్ళని మాకు మేము పరిపాలించుకుంటాం, మీరు ఆ పరిపాలన ఇవ్వండి, మా స్వతంత్రం మాకు ఇవ్వండి, మా దేశాన్ని దోచుకుంది చాలు, మా సహజ వనరులని దోచుకుంది చాలు, మేము మా దేశాన్ని పరిపాలించుకుంటామని చెప్పి హెచ్చరిక చేసినప్పుడు యావత్ భారతదేశం ప్రతి ఒక్కళ్ళు, అది ఆడ మగ కుర్రవాళ్ళ యువకుల యువతి అని తెలియకుండా చాలామంది మహిళలు అయితే వాలంటీర్గా బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది క్విట్ ఇండియా మూమెంట్. అటువంటి క్విట్ ఇండియా మూమెంట్ ఆ రోజు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి కల్పించినటువంటి ఉద్యమం. దాని ద్వారాగా బ్రిటిష్ వాళ్ళలో భయం ఏర్పడి భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి చర్చలు జరిపడానికి నాంది స్ఫూర్తి ఇచ్చినటువంటిది ఈ క్విట్ ఇండియా. అమరావతి రోడ్లోని బండ్లముడి గార్డెన్స్ లో అత్యంత కోలాహలంగా ప్రారంభమైన ధృతి B2 ఎక్స్పోకి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా పలువురు స్టాల్స్ యజమానులు మాట్లాడుతూ ప్రజల నుండి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తుందన్నారు. ఈ బిజినెస్ ఎక్స్పోలో అన్ని విభాగాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయడం వలన అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షిస్తుందన్నారు. మల్లవరంలో సిఆర్డీ అప్రూవల్ లేఅవుట్ ఒకటి రిప్రజెంట్ చేస్తున్నాం. మనం 15,000 గజం ఉన్న ఈ సైట్ని మనకు వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా మొన్న 7, 8, 9 ఇవాళ ఆఖరి రోజు, ఈ 3 రోజుల నుంచి కూడా చాలామంది కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలంగా మల్లవరంని కూడా పరిగణించారు. అందరూ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవన్నీ నేనే ఇంట్లో న్యాచురల్గా తయారు చేస్తానండి. ఇది వచ్చేసి మిల్లెట్ ప్రోటీన్ మిక్స్ అండి. ఇవి రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ నానబెట్టి మొలకలు తెప్పించి ఇందులోనే మళ్ళీ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్ ఇవన్నీ కలిపి పొడి చేస్తామండి. ఇవి రాగి జావ కాసుకుని తాగితే చాలా బాగుంటుంది. పాల కంటే ఎక్కువ ఎనర్జీ వస్తుందండి. అలాగే పసుపు, కారం ఇవన్నీ నేను ఇంట్లో న్యాచురల్గా తయారు చేస్తానండి. ఇది వచ్చేసి బయోటిన్ లడ్డు సార్. మా V4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తరపున, మా కన్సల్టెన్సీ తరపున స్టూడెంట్స్కి ఎలాంటి ఫీజు లేకుండా జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం మేము ప్రాసెస్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా స్టూడెంట్స్ ఎలాంటి ఫీజు పే చేయకుండా చాలా అతి తక్కువ బడ్జెట్లో జస్ట్ కేవలం ఫ్లైట్ టికెట్ అండ్ ఎగ్జామ్ ఫీజు తప్పితే ఎలాంటి ఫీజు పే చేయకుండా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, మా దగ్గర ఇంటీరియర్స్ హోమ్ ఆటోమేషన్ చేస్తామండి. హోమ్ ఆటోమేషన్స్ అంటే ఏం చేస్తామంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న స్విచ్ బోర్డ్స్ కానీ లేదు కొత్తగా కడుతున్న ఇళ్ళకి హోమ్ ఆటోమేషన్ చేయడాలన్నా మేము చేస్తాము. మా ద్వారా ఏం చేయొచ్చు అంటే మేము టచ్ బోర్డ్స్ ఇస్తాము అండ్ మా పర్సనైజ్ యాప్ ఇస్తాము. మీ ఫోన్లో నుంచే మీ ఇల్లు మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ రిమోట్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. అలెక్సాకి కూడా మేము ప్రొవిజన్ ఇస్తాము. అలెక్సా స్విచ్ ఆన్ లైట్ అనగానే లైటు, ఫ్యాను ఇలా మీ ఇంట్లో ఏ డివైజెస్ కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేసుకోవచ్చు. మా దగ్గర అన్ని రకాల సెక్యూరిటీ యాక్సరీస్, సీసీ కెమెరాస్, దానికి సంబంధించిన ఇన్స్టలేషన్ అండ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ చేస్తాం సార్. మేము గుంటూరులో ఒక 34 సంవత్సరాల నుంచి సర్వీస్ మా కస్టమర్స్కి ఇస్తున్నామండి. ఏపీ వైడ్ కూడా మాకు 4500+ కస్టమర్స్ ప్రజెంట్ నౌ ఉన్నారండి మా దగ్గర. సో మీకు ఎటువంటి సజెషన్స్ కావాలన్నా, ఎంక్వైరీస్ కావాలన్నా, మా గురించి ఒక పైప్ లైన్లో మీకు డ్రాయింగ్స్ కావాలన్నా కూడా మేము అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామండి సైట్ విజిట్ చేసేసి. మా సర్వీసెస్ వచ్చేసప్పటికే కన్స్ట్రక్షన్ ఇంటీరియర్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ప్రైమ్ ఫిక్స్ అనే ఇంకో బ్రాండ్ని తీసుకొని వచ్చాం. ఇందులో ఏంటంటే వాటర్ లీకులు కానివ్వండి, క్రాకులు కానివ్వండి, స్టెమ్స్, స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఇలాంటివి ఏమున్నా సరే వాటిని మేము అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ యూస్ చేసి వాటికి పర్మనెంట్ సొల్యూషన్ అందిస్తాం అనమాట. సో మాది వచ్చేసి మేము న్యాచురల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో జ్యూసెస్ చేస్తాము. షుగర్, వాటర్ కూడా యాడ్ చేయకుండా న్యాచురల్గా చేస్తాము. సో మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. డైలీ మార్నింగ్ మేమే ఇంటికి మీకు హోమ్ డెలివరీ చేస్తాము. మీకు ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నా దాన్ని బట్టి కూడా మేము జ్యూసెస్ అనేది డెలివరీ చేస్తాము. సో ఓవరాల్గా ఒక హెల్తీ కాన్సెప్ట్తో ముందుకు వచ్చాము మేము. సో రీసెంట్గా ఇది ఆమ్లా క్యూబ్స్ అని స్టార్ట్ చేసాము. ఒక్కొక్క క్యూబ్ 25 ml ఉంటుంది. ప్యూర్ షుగర్, వాటర్ లేకుండా డైరెక్ట్ చేస్తాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకొకటి 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి కన్జ్యూమ్ చేయాలి. సో దట్ మనకి డేకి కావాల్సిన వైటమిన్ సి అంతా ఈజీగా దీని ద్వారా వస్తుంది అండ్ ఇమ్యూనిటీ అవి బాగా డెవలప్ అవుతాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిర్బంధాలను, నిరంకుశత్వాన్ని ప్రతిఘటిస్తూ పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జాతీయ నాయకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఎన్డీఏ కూటమి పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రజలను తీవ్రవాదులుగా, సంఘ విద్రోహ శక్తులుగా ప్రచారం చేస్తూ అత్యంత దారుణమైన నిర్బంధాలకు గురిచేస్తున్న పాలకుల విధానాలను నిరసిస్తూ సిపిఐ పాదయాత్రలు కొనసాగుతున్నాయని రాధాకృష్ణమూర్తి అన్నారు. మార్పు కోసం సిపిఐ ప్రారంభించిన పాదయాత్రలు గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో సంగడగుంట, డిఎస్ నగర్, చాకలగుంట తదితర ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానాలు మారాలని, పాలకులు మారాలని, మార్పు అవసరమని, మార్పు తథ్యమని, మార్పు కోసం ప్రజలు పోరాడాలని సందేశాన్ని ప్రజలందరి దగ్గరికి తీసుకుపోవటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. గత 4 రోజుల నుంచి గల్లీ టు ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతిమంగా సెప్టెంబర్ 1వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలతో, కార్మికులతో, రైతులతో కలిసి పెద్ద ఎత్తున అక్కడ నిరసన ప్రదర్శన, మార్పు రావాలి, మార్పు అవసరం అనేటువంటి సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున అక్కడ నిరసన ప్రదర్శన, బహిరంగ సభ జరగబోతాం. లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ యొక్క కాన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ ఆర్కిటెక్ట్స్ గుంటూరు చాప్టర్ ని ఆంధ్రప్రదేశ్ క్లెసా ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఓ హోటల్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో క్లెసా గుంటూరు చాప్టర్ ను క్లెసా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన గుంటూరుకు చెందిన రేజేటి సతీష్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో అటు ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఎల్టీపీల సంక్షేమానికై పాటుపడతామని తెలిపారు. నూతన కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా డేవిడ్ రాజు, కోశాధికారిగా ఎం నాగభూషణం, వైస్ ప్రెసిడెంట్గా వీరాంజనేయులు, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రూపుదిద్దినటువంటి జీవోలను పాటిస్తూ బిల్డింగ్లో డీవియేషన్ అటువంటి లేకుండా చూసుకుంటూ మేము ప్రభుత్వానికి సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాము. మీ పేరు చెప్పు. నా పేరు సతీష్ కుమార్ అండి. కొత్తగా ఏర్పడిన సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే డేవిడ్ రాజు గారు సెక్రటరీ గారు ఉన్నారు, నాగభూషణం గారు ట్రెజరర్గా ఉన్నారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బత్తుల రాజేష్ గారు ఉన్నారు. మీ అందరం కూడా మున్సిపల్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏర్పడి భవన నిర్మాణంలో మా వంతు కృషి చేసి సంఘానికి ప్రభుత్వం వారికి సహకరిస్తూ వారి జీవనాన్ని పాటిస్తూ ముందుకు సాగుతామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన తత్వం, పరస్పర సహకారం, మంచితనం, మానవత రూపాలు ఆదివాసులని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఆదివాసుల సమగ్ర అభ్యున్నతితో పాటు వారి సంస్కృతి, హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత అని నారా లోకేష్ తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఏఈఎల్సీ నార్త్ ప్యారిస్ చర్చిలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఆదివారం వేల మంది భక్తులు పాల్గొనే ఈ చర్చిలో బిషప్ బాబురావుని కాదని మరో వర్గం చర్చిలో ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రార్థనకు ఆటంకం కలగకుండా చూసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ చర్చి లోపల గొడవ సద్దుమణగలేదు. దీంతో సంఘ పెద్దలు, విశ్వాసులు ప్రస్తుతం కొనసాగుతున్న బాబురావునే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఆడమ్ కెనడీ మాట్లాడుతూ నార్త్ ప్యారిస్ చర్చిలో పనిచేస్తున్న బిషప్ బాబురావుని సస్పెండ్ చేసి తనను నియమించారని, అయితే కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. కానీ బిషప్ బాబురావు మాట్లాడుతూ నా పదవీకాలం ముగిసిపోలేదని, కావాలనే కుట్రపూరితంగా తొలగించాలని చూస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా ప్రజల్ని సరైన మార్గాన నడిపించాల్సిన మత పెద్దలు ఆధిపత్యం కోసం కోట్లాడడం చూస్తూ ప్రజలు విస్మయానికి గురయ్యారు. కేవలం అక్టోబరు 25, 2025లో అక్టోబర్లో ఎలక్షన్స్ జరిపిస్తామని మీటింగ్లో వారు తెలియచేశారు. కానీ వారు ఆ దిశగా ప్రయాణం చేయటం లేదు. లక్షలాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ పరిచర్య చేసిన పాస్టర్లను సస్పెండ్ చేయడం, పాస్టర్లను అక్రమంగా బదిలీలు చేయడం, సంఘంలో వివాదాలను రేకెత్తించడం, ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏఈఎల్సీ లక్షలాది మంది విశ్వాసులు తప్పకుండా మన సంఘాన్ని కాపాడుకోవటానికి మనం కదం తొక్కి ముందుకు రావాల్సిన అవసరత ఉంది. జస్టిస్ జోసెఫ్ కురియన్ గారి ఆదేశం మేరకు, అలాగే అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ పిఎస్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క దీని మీద రెవరెండ్ జోహనన్ బాబురావు గారిని సస్పెండ్ చేస్తూ నార్త్ ప్యారిస్ పాస్టర్గా నన్ను వేయటం జరిగింది. నేను 7 o'clock అంటే 7 గంటల ఉదయకాల ఆరాధనకు నేను వచ్చినప్పుడు మరి చాలామంది నన్ను అడ్డుకోవడం, తోసేయడం, అనేక రీతిలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. గుంటూరు ప్రాంతానికి చెందిన వారు చాలామంది వచ్చి పోలీసులు నన్ను లోపలికి తీసుకెళ్ళినా పోలీసులతో పాటు నాతో పాటు నా సహోదరులు కూడా బయటకు తోసివేయడం జరిగింది. కేబుల్ టెక్నీషియన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీనియర్ టెక్నీషియన్ కావలి రామకృష్ణ సంస్మరణ కార్యక్రమం సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సంస్మరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, యూనియన్ నేతలు కావలి రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలని జీతాలతో టెక్నీషియన్లు పనిచేస్తూ ఉన్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ దాసు, రవికృష్ణ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య ప్రమాదవశాత్తు కేబుల్ కనెక్షన్ ఇస్తూ అక్కడ లైట్ పోల్ మీద మరి కరెంటు షాక్ గురై చనిపోవడం జరిగింది. వారికి నివాళులర్పిస్తూ ఈరోజు సంస్కరణ సభ ఏర్పాటు చేసుకోవడం అయింది. వీళ్ళందరికీ కూడా టెక్నీషియన్లందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉండాలని, అట్లాగే వారు చిన్న పనులు చేసుకుంటూ మరి టెక్నీషియన్స్ ఉన్నారు, వారికి ప్రమాదవశాత్తు జరిగినప్పుడు మరి ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని ఏఐడిసిగా మరి అడుగుతూ ఉన్నాం. ఏదైతే గతంలో
టెక్నీషియన్స్ అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంతకాలం వీళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డు వర్తించింది. ఆ తర్వాత ఆ బోర్డు నిర్వహణ ఆగిపోవడం వల్ల ఈ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేవలం 10,000, 12,000, 15,000 లోపలే ఉంటా ఉన్నాయి. 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కూడా కేవలం 13,000తో ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారికి కనీస వేతనాలు లేకుండా పోతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేకుండా పోతూ ఉంది. వాళ్ళ పిఎఫ్ సంబంధించి, ఈఎస్ఐ సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి ఏవి కూడా యాజమాన్యం సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏమాత్రం కూడా వాళ్ళ వైపు చూడడం లేదు. అనేక సమస్యలతో ఉన్నటువంటి ఈ యొక్క టెక్నీషియన్ పరంగా పోరాటాలకి ఏఐటీసీగా సిపిఐగా ముందుకు వస్తా ఉన్నాం. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ దివ్య ఆశీస్సులతో లక్ష్మీ శ్రీనివాస మెడికల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనగాష్టమి వ్రతం, లలిత సహస్ర పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంటూరులోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో 600 మందితో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కిషోర్ శర్మ మాట్లాడుతూ అనగుడు విశ్వస్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపమని అన్నారు. ఈ దంపతులిద్దరూ నిత్యం తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులని అన్నారు. అనగాదేవి ఉపాసన ద్వారా సిద్ధపదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారని చోడవరం ఆలయ ట్రస్ట్ సభ్యులు రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి శ్రీనివాస్, పుష్పలత, వెంకటరత్నం, గోపీకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనఘుడు అయినటువంటి దత్తాత్రేయ వ్రతమైనటువంటి అనఘాష్టమి వ్రతాన్ని చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారో వారికి అష్టకష్టాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి పూజ్య గురుదేవులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారు తెలియజేశారు. వారి యొక్క అనుజ్ఞ ఆదేశానుసారమే ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము. దీంతో భాగంగా దత్తభక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించండి. ఆ దత్తుడి అనుగ్రహము చేత మీ యొక్క కష్టాలను పోగొట్టుకుని ఐశ్వర్యాన్ని పొందండి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ పవన్ తేజ్ నాయుడు హాజరయ్యారు. 66వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ్ నాయుడు మాట్లాడుతూ 66 ఏళ్ల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ యూత్ కాంగ్రెస్ విభాగాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, వనుకూరు శ్రీనివాసరెడ్డి, జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, రాష్ట్రంలోని యువకులందరికీ 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది 66 ఏళ్ల కింద మరి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి యువజన కాంగ్రెస్ ఈరోజు దేశంలో మరి అనేక సమస్యలపై, యువ సమస్యలపై, సామాజిక సేవలో నిరంతరం పోరాడుతూ ఉంది. ఈ మధ్యనే ఛాత్రోన్కి గూంజ్ అనే కార్యక్రమం ద్వారా దేశంలో మరి ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా చేయటంలో మరి యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహించింది. ఇదే కాదు, దేశంలో యువతకి అన్యాయం జరిగినా, ఏ అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వాలని నిలదీసేది యువజన కాంగ్రెస్ అని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించే విధంగా యువజన కాంగ్రెస్ నిర్విరామ కృషి చేస్తుందని. చౌత్ర గంజి బజార్లోని కోట్ల అంకమ్మ తల్లి గుళ్ళో ఆషాఢ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 108 మంది సుహాసినులతో అమ్మవారికి బోనాలు సమర్పించామని శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రంథి ధనలక్ష్మి తెలిపారు. గత 6 ఏళ్లుగా ఆషాఢ మాసం పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖశాంతులతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దివ్యల లక్ష్మీ నాగసులోచన, పరచూరు చంద్రిక, ఊటుకూరి సుధారాణి, కొత్తమాసు మల్లీశ్వరి, ఏలూరు పార్వతి, గుంటూరు హరివెంకట కోమల్, భార్గవి, గంజి బజార్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. మేము గత 6 సంవత్సరాలుగా మేము అమ్మవారికి సారే, వడిబియ్యము మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఈ సాంప్రదాయం అనేది మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో లేదు. బోనాలు అనేది తెలంగాణలో ఉంది. కానీ ఈ సంవత్సరం మేము కూడా స్వామివారి ఆదేశానుసారం ఇక్కడ చక్కగా 108 మహిళలతో బోనాలు సమర్పించుకుని, సారి సమర్పించుకుని మరి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. మరి ఈ బోనాలు ఎందుకు చేస్తారు అంటే
పంటలు బాగా పండాలని, అందరూ సుఖసౌఖ్యాలతో ఉండాలని, సుమంగళులుగా ఉండాలని ముత్తైదవులందరూ కూడా బోనాలు ఎత్తడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ లలిత ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకాలు, మళ్ళీ 4 నుంచే అభిషేకాలు, అన్ని కార్యక్రమాలు, ఉయ్యాల కార్యక్రమాలు అన్నీ శుక్రవారం లలిత పారాయణం అన్నీ బాగా చేస్తారు. ఈ నెల 8, 9 తేదీల్లో పట్టాభిపురంలోని శంకర్రెడ్డి ప్రకృతి వైద్యశాల భవనంలో జన విజ్ఞాన వేదికకు అనుసంధానంగా ఉన్న సమత మహిళా విభాగం రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించడంతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జస్టిస్ డాక్టర్ గురజాల రాధారాణి, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి, సమత రాష్ట్ర అధ్యక్షులు వై సమత తదితరులు పాల్గొన్నారు. గంటలమ్మ చెట్టు దగ్గర ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అధ్యక్షులుగా పెద్దపాటి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శిగా వేముల సాయి, కోశాధికారిగా కిల్లంపల్లి నాగసాయి ప్రమాణ స్వీకారం. ఈ కార్యక్రమంలో డి సూర్యప్రకాష్, వెంకటరమణ, తిరువల్లూరి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ ఆదర్శ సేవా సమితి కొత్తపేట సమితి అధ్యక్షులు మామిడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు, వికలాంగులకు 11 రకాల నిత్యావసర సరుకులు, బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గోవిందన్ సారథి, మామిడి లీలా, కలికి తేజ మనోహర్ దాతలుగా సహకరించగా జయ ఆంజనేయులు, సత్యం, అంజనీ కుమార్, రామహర్ష, పలకలూరి శివరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, 450 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు, హాజరైన ప్రజాప్రతినిధులు. విజయవంతంగా ముగిసిన ధృతి B2 ఎక్స్పో, హర్షం వ్యక్తం చేసిన స్టాల్స్ యజమానులు. సిటీ నెట్వర్క్ స్టాల్ కి మంచి స్పందన. ఘనంగా ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలు, గిరిజన ప్రముఖుల విగ్రహాలకు నివాళులు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రజాప్రతినిధులు. అమరావతి చిత్రకళా వీధికి విశేష స్పందన, కళాకారుల చిత్రాలు చూసేందుకు ఉత్సాహం చూపిన ప్రజలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.